పర్సన్ రాంభూపాల్ రెడ్డి గారు అంటే సరే నమస్కారం అన్న. ఇప్పుడు ఇక్కడ ఏమైతుందంటే ఇక ఇందాక మీరు కూడా విన్నారు గత ప్రభుత్వంలో టీటీడీ అంతా భ్రష్టు పట్టిపోయింది లడ్డూల్లో ఏదో కలిసిందని వాళ్ళు ఇప్పుడు తొక్కిసలాట కారణం మీరు ఇందాక అన్నట్టుగా దాని పాప ఫలితమే లేని ఆరోపణలు చేసిన ఫలితమే ఇట్లాంటి సంఘటనలు జరుగుతున్నాయని ఇంకొకళ్ళు ఎట్లా చూడాలి ఇవన్నీ ఇప్పుడు తులసిరెడ్డి అన్న ఒకటి తెలుసుకోవాలన్న. ఇప్పుడు మక్కా మసీదులో అక్కడంతా కూడా తో తోస్లా జరిగి చనిపోయినది రైట్, ఓకే, ఒక్కరోజు ఆడండే పరిస్థితి ఆ రోజు. కానీ నిన్న తిరుమల తిరుపతి దేవస్థానం టికెట్లు ఇచ్చే కాడ 2500 మంది ఉండేది. ఆల్రెడీ టికెట్లు ఇస్తున్నామని అనౌన్స్ చేస్తారు. అనౌన్స్ చేసిన కాడ అక్కడ మక్కా మసీద్ కానీ ఇంకొకసారి జరిగిన ఇన్సిడెంట్లో వేలకు మంది ఉండే కాడ నిన్న ఈడ ఉండేది 2500 మంది. 2500 మందిని కూడా కంట్రోల్ చేయని పరిస్థితిలో తెలుగుదేశం పార్టీ టీటీడీ కనీసం పాలక మండలి చైర్మన్ కానీ లేకుంటే ఈఓ కానీ కనీసం దాని ఎట్లా ఉండాలి సౌకర్యాలు ఫెసిలిటీస్ అనేది ఆలోచన చేయాల్సిన అవసరం. మేము బోర్డు మెంబర్గా ఉన్నప్పుడు ఫస్ట్ మీటింగ్లోనే ఏదైనా మనం వైకుంఠ ఏకాదశి రోజు ముందుగానే ఒక నెల ముందే మాట్లాడి ఇట్లా ఉండాలి, మేము ఇట్లా ఇస్తాం, మీరు ఎవ్వరు కూడా మీరు బోర్డు మెంబర్లు మీకు ఇంతే తప్ప మీరు ఎక్కువ కూడా ఫోర్స్ చేయొద్దండి, మొత్తం అధికారులకు మీరు ఎటువంటి పరిస్థితుల్లో మీరు జోక్యం చేసుకోవద్దు, మేము ఎంతవరకు చేయడానికంటే మేము పూర్తి కంట్రోల్ చేస్తాం, లేకపోతే ప్రాబ్లం అవుతుందనే ఉద్దేశంతోనే ఆ రోజు ఆఫీసర్లు ముందు జాగ్రత్తగానే చేసిన పరిస్థితి ఉంది. కాబట్టి 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఎటువంటి ఇబ్బంది కూడా జరగలేదు. ఇంకా వీళ్ళు వచ్చిన తర్వాత చైర్మన్ వీళ్ళందరూ కూడా తిరుమల తిరుపతి దేవస్థానం ఎట్లా డెవలప్ చేయాలా, సామాన్య భక్తులకు ఎట్లా చేయాలనే ఆలోచన లేదు. కానీ వచ్చిన వాళ్ళ నుంచి జగన్మోహన్ రెడ్డిని ఎట్లా అన్పాపులర్ చేయాలా, వైఎస్ఆర్సీపీ పార్టీని ఎట్లా అన్పాపులర్ చేయాలా, లడ్డు విషయంలో వీళ్ళు మాట్లాడేది మామూలుగా ఒక లడ్డులో ఏ కల్తీ కలిపినా ఆవు నెయ్యిలో ఏది కల్తీ కలిపినా కూడా ఒక 2 రోజుల కంటే ఉండని పరిస్థితి. అంతో ఇంత ఏదన్నా ఉంటే కలిసింటే ఏదైనా లేదు, కానీ పొరపాటున కూడా అనిమల్ ఫ్యాట్ కానీ ఏదైనా కలిసినా కూడా ఆ లడ్డు నిలబడే ప్రసక్తే లేదు. ఏదైనా కూడా ఆవు నీళ్ళు ఏది కలిసినా కూడా 2-3 రోజులకు ఇమ్మీడియట్గా బ్యాడ్ స్మెల్, ఆ స్మెల్ భరాయించలేని పరిస్థితులు ఉంటారు. అది తెలియకుండా వీళ్ళు మాట్లాడి జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు దాని మీద ఏదో ఎట్లా జగన్మోహన్ రెడ్డిని అన్పాపులర్ చేయాలని మాట్లాడే పరిస్థితి ఉంటే మాత్రం ఇది చాలా కష్టం. తెలుగుదేశం టీటీడీ చైర్మన్కు ఈఓ కూడా చెప్పేది ఏంటంటే మీరు సామాన్య భక్తులను చూడండి, వాళ్ళకు ఎట్లా సౌకర్యాలు అదే ఆలోచన చేయకపోయి పొద్దున్న లేచిన నుంచి వైఎస్ఆర్సీపీ అంతకుముందు ఉండే చైర్మన్ల మీద అంతకుముందు ఉండే ప్రభుత్వాలు మీరు సాధించింది ఏంది చెప్పు. అనవసరంగా తిరుమల దేవస్థానం ఉండే లడ్డును ఉండే అంత ప్రాధాన్యత లేకుండా మొత్తం చేయడం జరిగింది. అటెందుకే వెంకటేశ్వర స్వామి ఎవరికి ఏ విధంగా ఇవ్వాలనేది పరిస్థితి ఇప్పుడు చూసే మాత్రం. కానీ సామాన్యమైన భక్తులు చనిపోవడం వాళ్ళ కుటుంబాలకు మాత్రం వాళ్ళ పిల్లలకు వాళ్ళ పరిస్థితి బాధాకరం. 6 మంది చనిపోవడం, అంతమంది ఉండడం. దీంట్లో తెలుగుదేశం వల్ల వైఫల్యం ఏమంటే వాళ్ళు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినాక ఒక రెడ్ బుక్ రాజ్యాంగం పెట్టుకోవడం జరిగింది. వాణ్ణి కొట్టండి ఈయన కొట్టండి అని. పోలీస్ శాఖనే నిర్వీర్యం చేసి పారేసినారు. వాళ్ళ డ్యూటీని వాళ్ళు చేయనీయడం లేదు. వీళ్ళు ప్రతి ఒక్క దాంట్లో వీళ్ళ ఇంటర్ఫీరెన్స్ ప్రతి ఒక్కటి కూడా వాళ్ళు ఏదైనా చేయడానికి పోతే వాళ్ళని మేము చెప్పినట్టు కేసులు పెట్టకూడదు, మేమేం చెప్తే అది చేయాలనే పరిస్థితులు ఉంది. కాబట్టి ఇది కేవలం తెలుగుదేశం పార్టీ వైఫల్యం తప్ప పోలీసులను వాళ్ళ డ్యూటీలు చేయనిచ్చింటే మాత్రం ఈ పరిస్థితి వచ్చే ప్రసక్తి లేదు. చైర్మన్తో పాటు తెలుగుదేశం ప్రభుత్వాన్ని కూడా బాధ్యత చేయాల్సిందే. పవన్ కళ్యాణ్ చెప్పిన దాన్ని కూడా వాళ్ళు క్షమాపణ చెప్పడానికి చైర్మన్కి ఎందుకు బాధ? ఇంత ఇన్సిడెంట్ జరిగితే ఏదైనా పొరపాటు ఉంటే కూడా మనం చెప్తాం సారీ అని చెప్పే పరిస్థితులు ఉన్నప్పుడు ఇంతమంది చనిపోతే చైర్మన్ క్షమాపణ చెప్పడానికి ఎందుకు బాధ? అంటే రాంభూపాల్ రెడ్డి గారు మళ్ళీ వస్తా ఒక్కసారి కోన రవికుమార్ గారి దగ్గర. రవికుమార్ గారు